హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన ఖమ్మం దేవరపల్లి హైవే మీద ఉన్నాను. ఇక్కడ ఖమ్మం దగ్గరలో దంసరపురం దగ్గర రైల్వే బ్రిడ్జి దగ్గర వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఒక దగ్గరే మనకి పెండింగ్ ఉంది వర్క్. ఇక్కడ వర్క్ అనేది నడుస్తుంది. ఇటు చూసినట్టయితే ఇది మున్నేరు బ్రిడ్జ్ అంటారు దాన్ని. మున్నేరు బ్రిడ్జి మీద ఏటి మీద బ్రిడ్జి దాదాపు కంప్లీట్ అయిపోయింది, వర్క్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఖమ్మం బోనకల్లు రోడ్డుకి ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఈ బ్రిడ్జి వర్క్ నడుస్తుంది. ఈ ఖమ్మం బోనకల్లు రోడ్డుకి పక్కనే మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ వర్క్ నడుస్తుంది. రైల్వే ట్రాక్ మీద అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్రిడ్జి ఖమ్మం బోనకల్లు హైవే రోడ్డుకి ఇక్కడ బ్రిడ్జి వర్క్ నడుస్తుంది. దాదాపు ఈ వర్క్ అయిపోవచ్చింది. ఇక్కడ తప్ప ఇంకెక్కడ పెండింగ్ వర్క్స్ లేవు. పెండింగ్ వర్క్స్ లేవు. ఇక్కడ పెండింగ్ వర్క్ ఇది ఒక్కటే నడుస్తుంది. ఈ బ్రిడ్జ్ అయిపోతే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జి వర్క్ చేస్తున్నారు వర్కర్స్. అవతల క్రేన్లు, పెద్ద పెద్ద క్రేన్లు కనపడుతున్నాయి మనకి. ఈ పెద్ద పెద్ద క్రేన్లలో, ఈ క్రేన్లతోటి అక్కడ పక్కన ఆర్చ్ ఒకటి నిర్మిస్తున్నారు. ఆ ఆర్చ్ని రైల్వే ట్రాక్ మీద జనాలు నడచడానికి ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. బ్రిడ్జి వర్క్ దాదాపు ఈ బ్రిడ్జి వర్క్ అనేది అయిపోతే, మ్యాక్సిమం ఈ బ్రిడ్జి వర్క్ అయిపోతే మనకు ఇక్కడ హైవే అనేది అందుబాటులోకి వస్తుంది ప్రజలకి. ఈ బ్రిడ్జి ఇంకా హలో భయ్యా, హౌ మెనీ మంత్స్ కంప్లీటెడ్, హౌ మెనీ డేస్ నిచ్చే? ఓకే, మనకు వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు. ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఈ బ్రిడ్జ్ అనేది దాదాపు ఈ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఇదంతా మట్టి పోసి వర్క్ కంప్లీట్ అయిన వర్క్ నడుస్తూ ఉంది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆర్ఓబి రైల్వే ట్రాక్ మీద పక్కన మీకు రైల్వే ట్రాక్ కనపడుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి. ఇది చూసుకున్నట్టయితే ఖమ్మం కనపడుతుంది మనకి. ఖమ్మం వ్యూ ఇది చూసారా, అది ఖమ్మం బోనకల్లు వెళ్ళేటువంటి రోడ్డు. ఇక్కడ మన ఇంటర్చేంజ్ ఉంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారా ఇక్కడ అటు నుంచి రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ కిందకి వెళ్ళేసి ఇటు ఖమ్మం లోపలికి వెళ్ళడానికి ఇటు ఇంటర్చేంజ్, అటు పక్క అలా పైకి వెళ్ళడానికి ఉంది. ప్లస్ అవతల ఇంక వర్క్ అనేది నడుస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మేజర్ వర్క్ ఇంకా 1 మంత్ పట్టవచ్చు నాకు తెలుసు. ఇంకా భయ్యా ఎన్ని రోజులు పడుతుంది? అవునా, ఇంకో నెల పట్టిద్దా? అదే ఇక్కడ వర్కర్ ఉన్నారు అన్న, ఇంకా బ్రిడ్జి కంప్లీట్ కావాలి అప్పుడు అవుతుంది అంటున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, మనం మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఇది మెయిన్ వర్క్. ఇక్కడే ఆగిపోయింది వర్క్ అంతా. మిగతా ఇక్కడ నుంచి అంటే ఖమ్మం చూస్తే ఒక ట్రైన్ కూడా వెళ్తుంది మీకు. ఇది రైల్వే ట్రాక్ వర్క్. ఇక్కడ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఈ ట్రాక్ వల్ల ఇక్కడ ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక వాగు ఉంటుంది. ముందుకెళ్తే అటు మనం వెనకెళ్తే అటు మున్నేరు ఏరు ఉంది. ఇక్కడ వాగు బ్రిడ్జి, అటు రైల్వే బ్రిడ్జి, ఇక్కడ బోనకల్లు రోడ్డు బ్రిడ్జి. ఈ మొత్తం ఇక్కడే అసలు మేజర్గా లేట్ అయింది. ఎక్కడ అంటే ఇక్కడే వర్క్ లేట్ అయింది మొత్తం. ఈ హైవే మొత్తంలో చెప్పుకోవాల్సింది ఎక్కడ లేట్ అయింది అంటే ఇక్కడే. ఈ పాయింట్లోనే మీకు చూస్తే ఈ వ్యూ చూడండి. ఇక్కడ నేను మీకు చూపించేటువంటి వ్యూ వర్క్ జరుగుతుంది మొత్తం. అక్కడ వర్క్ జరుగుతుంది. అక్కడ మున్నేరు బ్రిడ్జ్ ఉంది, మున్నేరు ఏరు ఉంది, ఇక్కడ రోడ్డు ఉంది, ఖమ్మం టు బోనకల్ రోడ్డు ఉంది. దాని పక్కన ఒక వాగు ఉంటుంది. ఇటు పక్కన రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ వర్క్, ఈ మొత్తం మేజర్ వర్క్. ఈ హైవే మొత్తంలో నేను గమనించింది
చాలా వరకు బండి మీద 2 వీలర్ మీద దగ్గర దగ్గర తిరువూరు అటు చాలా దూరం వెళ్ళా, ఎక్కడ వర్క్ ఇంత మేజర్ వర్క్ జరగలేదు. ఇక చూడండి ఇక్కడ ఎంత వర్క్ నడుస్తుందో. ఈ ఆర్చ్ చూసారా, ఈ ఆర్చ్ బ్రిడ్జ్ వర్క్. ఈ ఆర్చ్ని అంటే వీటిని ఇట్లా ముందుగానే డిజైన్ చేసి వాటిని రైల్వే ట్రాక్ మీద పెడతారు తీసుకెళ్ళి. చూసారా, రైల్వే ట్రాక్ మీద మధ్య పైన బ్రిడ్జి పెడతారు. నిరంతరం డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది ఇక్కడ, చాలా ఫాస్ట్గా వర్క్ నడుస్తుంది. చూడండి ఈ ఆర్చ్, ఇది మేజర్ వర్క్ ఇక్కడ. చూసారా, అటు ఇటు పెద్ద పెద్ద క్రెయిన్లు పెట్టేసి చూడండి ఎంత పెద్ద వర్క్ నడుస్తుందో. నిరంతరం వర్క్ నడుస్తుంది, 24 hours వర్క్ నడుస్తూనే ఉంది మనం గమనిస్తే. ఇది మెయిన్ వర్క్ ఇక్కడ ఉంది, పెండింగ్ వర్క్. ఆ రైల్వే ట్రాక్, అటు నుంచి రైల్వే ట్రాక్ విజయవాడ, ఖమ్మం విజయవాడ రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జి కంప్లీట్ కావాలి. ఇక్కడ వర్క్ కంప్లీట్ అయితే అయిపోయినట్టు నాకు తెలిసి. ఇంకా దగ్గర దగ్గర ఇంకొక నెల పడుతుంది వర్క్. ఎందుకంటే బ్రిడ్జి మీద పిల్లర్స్ వేయాలి, రోడ్డు వేయాలి, ఆర్చిలు ఫిట్ చేయాలి, చాలా మేజర్ వర్క్ ఉంది ఇక్కడ. చూసారా, పెద్ద పెద్ద ఆర్చ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఖమ్మం దేవరపల్లి హైవే యొక్క పెండింగ్. ఇది ఒక వివరాలు మీకు అందిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.